హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుజాత. ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ చేపల పులుసు. మంచి రంగు చిక్కటి గ్రేవీ తోటి నేను చేసిన ఈ చేపల కూర రుచి కూడా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్లూరుతాయి. ఏ చేపతోటైనా కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే రుచి సూపర్ ఉంటుంది. చిక్కటి గ్రేవీలో పచ్చిమిర్చి కూడా బాగుంటుంది. మంచి రుచిగల చేపల కూరను తయారు చేసే ప్రాసెస్ను చూసేయండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ చేప ముక్కలను తీసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన చేప ముక్కకి ఉప్పు కారం పట్టి పులుసులో ఉడికిన తర్వాత కూడా చాలా రుచిగా ఉంటుంది. ఏ రకం చేప అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టించుకోవాలి. నెక్స్ట్ 50 గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసి వేడి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకొని తర్వాత బాగా పిసికేసి గుజ్జు తీసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. చేపల పులుసులోకి మసాలా కోసం మెంతులు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగ, ఇలాచి వీటన్నిటిని స్టవ్ మీద పెట్టి దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేయాలి. ఇప్పుడు ఈ పొడిలో అల్లం వెల్లుల్లి కొద్దిగా వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చేపల పులుసులో మసాలా ఇలా ప్రిపేర్ చేసుకొని వేస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 3 ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ పైన చేపల కూర దబరా పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసి వేయించాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. నూనెలో ఉల్లిగడ్డ ఒక మాదిరిగా వేగిన తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారం వేసుకొని 1.5 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇలా నూనెలో కారం వేసి వేయించడం వలన కర్రీ చాలా మంచి రంగుతో ఉంటుంది. ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు కారం వేసాం కాబట్టి మీకు సరిపడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి కనిపిస్తున్నప్పుడు 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేయండి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఒకసారి గరిటెతోటి మెదిపేసి తీసి పెట్టుంచుకున్న చింతపండు గుజ్జు వేసి ఇంకొక 1/2 లీటర్ వాటర్ కూడా పోసి బాగా మరిగించాలి. పులుసు మరుగుతున్నప్పుడు మధ్యలోకి చీల్చిన 5 పచ్చిమిర్చి వేసి ముందుగా ఉప్పు కారం పట్టించి ఉంచిన చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా పులుసులోకి వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా చేప ముక్కలను దబరా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చేసి చూపించిన చేపల పులుసు రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు వేసుకోవాలి. గరిటె పెట్టకుండా చేపల పులుసు దబరాని చూపించిన విధంగా కదపడం వలన ముక్క విరిగిపోకుండా ఉంటుంది. 10 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించుకుంటే నూనె పైకి తేలి పులుసు చిక్కబడి కూర చాలా రుచిగా తయారవుతుంది. చేపల పులుసు రెసిపీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ నేను చేసిన ప్రాసెస్ అలాగే వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత చేప ముక్కలను ప్లేట్లోకి వడ్డించుకోవడమే. వేడివేడి అన్నంలో ఈ పులుసు పోసుకొని చేప ముక్కతోటి తింటుంటే సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.